సార్ ఇంకొకటి ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో చెప్తోంది ఈ చలి పెరగటం వీటి వల్ల నిమోనియాకు సంబంధించి సార్. అంటే ఎవరికి ఇది వచ్చే అవకాశం ఉంది? నిమోనియా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? నిమోనియా అనేది జనరల్ టర్మ్. నిమోనియా సాధారణంగా బ్యాక్టీరియాతో వస్తుంది, ఫ్లూతో వస్తుంది. కోవిడ్ పేషెంట్స్ ముదిరినప్పుడు నిమోనియా వస్తుంది. నిమోనియా అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ ద లంగ్. సో మనకి ఈ సీజన్లో సాధారణంగా అన్ని రకాల నిమోనియాలు కనపడుతుంటాయి. సో బ్యాక్టీరియల్ నిమోనియా అసలు స్ట్రెప్టోకాకస్ కావచ్చు, ఇతర బ్యాక్టీరియా నిమోనియా వస్తుంటుంది. ముఖ్యంగా వచ్చేది న్యూమోకాకస్ అనే వైరస్ బ్యాక్టీరియాతోని. న్యూమోకాకస్ అనేది ఒక బ్యాక్టీరియా. ఇది రాకుండా వ్యాక్సిన్ ఉన్నాయి మనకి. న్యూమోవాక్ అనే వ్యాక్సిన్ మనకి లభ్యమవుతుంది. ఇది హై రిస్క్ గ్రూప్ మనం ఇస్తుంటాం. ఆ వ్యాక్సిన్ వాటిలో చాలా వరకు కూడా ఈ నిమోనియా నుంచి మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఫ్లూతో కూడా వచ్చే నిమోనియా కూడా అది H3N2 కావచ్చు, H1N1 కావచ్చు, సీజనల్ ఫ్లూ అంటాం. ఆ ఫ్లూ రాకుండా వ్యాక్సిన్లు ఉన్నాయి. అదే కోవిడ్తో కూడా బాగా ఈ తీవ్రంగా ఉన్నప్పుడు, వైరస్ యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు, పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు కూడా కోవిడ్ గొంతులో ఉన్న కోవిడ్ కిందికి వెళ్ళి అక్కడ నిమోనియా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిమోనియా వచ్చినప్పుడు సాధారణ పేషెంట్ దగ్గు ఎక్కువ వస్తుంది, తెమడ వస్తుంది, ఆయాసం వస్తుంది. అదే మనకి ఎక్స్రే కానీ సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ లంగ్లో ఇన్ఫెక్షన్ కనపడుతుంది. అలా కనపడినప్పుడు ఆ నిమోనియా కారణం ఏంటి కనుక్కుంటాం మనం ఇతర పరీక్షల ద్వారా. అది బ్యాక్టీరియా అయితే యాంటీబయాటిక్స్, ఫ్లూ అయితే ఫ్లూకి యాంటీ ఫ్లూ మందులు, కోవిడ్ అయితే కోవిడ్కి మందులు ఇస్తుంటాం. కొంతమందికి ఆక్సిజన్ అవసరం అవ్వచ్చు, కొంతమందికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అవసరం అవ్వచ్చు, ముఖ్యంగా వృద్ధుల్లో. సో అటువంటి వారిని చాలా జాగ్రత్తగా మనం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వచ్చినప్పుడు చాలా వరకు ఫలితాలు మంచిగా ఉంటాయి. కాకపోతే ఏ జబ్బైనా సరే ఇందాక మీకు చెప్పినట్టుగా ఎర్లీ డయాగ్నోసిస్ త్వరగా గుర్తుపడితే చాలా ఈజీగా నయమవుతుంది. చాలా మందికి అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ చేయొచ్చు. లేట్ అయిన కొద్ది కూడా ఏ జబ్బైనా సరే ట్రీట్మెంట్ కష్టం అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, మరణాలు కూడా ఎక్కువ సంభవించే అవకాశం ఉంది. కాబట్టి పేషెంట్స్ ఈ కాలంలో ముఖ్యంగా ఇందాక చెప్పిన హై రిస్క్ పేషెంట్స్ ఏ సిమ్స్ కనపడ్డా, రెస్పిరేటరీ సిమ్స్ కనపడితే సొంతంగా మందులు వాడకుండా డాక్టర్ని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకుని మందులు వాడితే వారికి కాంప్లికేషన్ రాకుండా ఉంటాయి.